హలో ఫ్రెండ్స్, ఈరోజు మన టాపిక్ వాషింగ్టన్ కన్సెన్సస్. ప్రీవియస్ వీడియోస్ కూడా చూడండి, ఛానల్ పేజ్లోకి వెళ్ళి వీడియోస్లోకి చూడండి. తెలుగు ఎక్స్ప్లెనేషన్ ఆఫ్ ఇండియన్ ఎకానమీ రమేష్ సింగ్ అని ఉంటుంది. క్లాసెస్ కూడా ఫస్ట్ క్లాస్, సెకండ్ క్లాస్ అలా నెంబర్స్ రిప్రజెంట్ చేసి ఉంటాయి. 1 by 1 చెప్పాను. సో చూడండి, మీకు టైం చాలా సేవ్ అవుతుంది. అండ్ ముందు టాపిక్స్ వింటే మీకు తర్వాత టాపిక్స్ కూడా ఈజీగా అర్థమవుతాయి. సో ఈరోజు మన టాపిక్ వాషింగ్టన్ కన్సెన్సస్. మీకు ఏదైనా అర్థం కానిది ఏదైనా ఉంటే ప్లీజ్ కామెంట్ సెక్షన్లో నాకు చెప్పండి. దెన్ వాషింగ్టన్ కన్సెన్సస్. The term Washington Consensus was coined by the US economist John Williamson. జాన్ విలియమ్సన్ అనే అతను 1989లో వాషింగ్టన్ కన్సెన్సస్ అనే పదాన్ని చెప్పారు. ఈయన యుఎస్ ఎకానమిస్ట్, ఈయన పేరు జాన్ విలియమ్సన్. 1989లో ఈయన వాషింగ్టన్ కన్సెన్సస్ అనే పేరు పెట్టారు. అండర్ విచ్ హీ హ్యాడ్ సజెస్టెడ్ ఏ సెట్ ఆఫ్ పాలసీ reforms which most of the official in Washington, that is International Monetary Fund and World Bank, thought would be good for the crisis-driven Latin American countries of the time. ఇక్కడ ఏంటంటే ఈయన సజెస్ట్ చేశారు. ఏం సజెస్ట్ చేశారు? కొన్ని పాలసీస్ సజెస్ట్ చేశారు. విచ్ మోస్ట్ ఆఫ్ ద అఫీషియల్, చాలామంది అఫీషియల్స్ వాషింగ్టన్లోని ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్ అండ్ వరల్డ్ బ్యాంక్కి సంబంధించిన వాళ్ళు ఏమనుకున్నారంటే, ఆ అఫీషియల్స్ ఏమనుకున్నారంటే ఇవి బాగుంటాయి, ఈ కండిషన్స్ బాగుంటాయి, ఈ పాలసీస్ బాగుంటాయి, ఈ లాటిన్ అమెరికన్ కంట్రీస్ని కష్టాల నుంచి బయటకు తీసుకురావడానికి ఈ కండిషన్స్ బాగుంటాయి అనుకున్నారు. ది పాలసీ రిఫార్మ్స్ ఇంక్లూడెడ్ 10 ప్రపోజిషన్స్. 10 ప్రపోజల్స్ ఉన్నాయి. 10 పాయింట్స్, 10 ప్రపోజల్స్ ఉన్నాయన్నమాట ఈ వాషింగ్టన్ కన్సెన్సస్లో. అవి ఏంటంటే, ఫస్ట్ది ఫిస్కల్ డిసిప్లిన్ ఉండాలి. సో ఎలా ఫిజికల్, ఇప్పుడు సపోజ్ మనకి ఎక్స్పెండిచర్, ఒక ఇంట్లో ఖర్చు 120 రూపాయలు ఖర్చు ఉందనుకోండి, ఇన్కమ్ ఎంత? 100 రూపాయలే వస్తుంది. సో ఈ 20 రూపాయలు మనం ఎక్కడి నుంచి అయినా బయట నుంచి తీసుకురావాలి. కాబట్టి ఆ 20 రూపాయలు మనకి డెఫిసిట్ అవుతుంది. సో ఆ డెఫిసిట్ లేకుండా ఫిజికల్ డిసిప్లిన్ అంటే అనవసరంగా అప్పు చేయకూడదు అనే డిసిప్లిన్ ఉండాలి. ఫిజికల్ డిసిప్లిన్ అనేది ఉండాలి అనేది ఫస్ట్ పాయింట్. అప్పు పెరిగిపోకూడదు, అప్పు తగ్గించాలి. సో ఈ రీడైరెక్షన్ ఆఫ్ ద అది ఒక పాయింట్. ఫిజికల్ డిసిప్లిన్ అనేది ఉండాలి. ఏ రీడైరెక్షన్ ఆఫ్ ద పబ్లిక్ ఎక్స్పెండిచర్ ప్రయారిటీస్ టువర్డ్స్ ఫీల్డ్స్ ఆఫరింగ్ బోత్. పబ్లిక్ ఎక్స్పెండిచర్ చేసే దాంట్లో ప్రయారిటీస్ ఉండాలి. ఎలా? టువర్డ్స్ ద ఫీల్డ్ ఆఫరింగ్ బోత్ హై ఎకనామిక్ రిటర్న్స్ అండ్ ద పొలిటికల్ పొటెన్షియల్ టు ఇంప్రూవ్ ఇన్కమ్ డిస్ట్రిబ్యూషన్. ఎకనామిక్ రిటర్న్స్ వచ్చేలాగా ఉండాలి. ఇన్కమ్ని డిస్ట్రిబ్యూట్ చేసే సామర్థ్యం కూడా మన దగ్గర ఉండాలి. ఇన్కమ్ని దేనికి డిస్ట్రిబ్యూట్ చేస్తాం? ప్రైమరీ హెల్త్ కేర్, ప్రైమరీ ఎడ్యుకేషన్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్. హెల్త్ కేర్ కోసం, ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేసుకోవడం కోసం, చదువు కోసం, ఎడ్యుకేషన్ కోసం, వీటి కోసమే మనం డబ్బు పెట్టుకుంటూ ఉంటే మనకి రిటర్న్స్, ఆదాయం వచ్చేది ఎట్లా? సో ఎకనామిక్ రిటర్న్స్ వచ్చేలాగా, మనకు ఆదాయం వచ్చేలాగా బాగా వీటికి డిస్ట్రిబ్యూట్ చేయడానికి కూడా ఉండేలాగా మనం పబ్లిక్ ఎక్స్పెండిచర్ని చేసుకోవాలి. అంటే ఖర్చు పెట్టే డబ్బుని 2 రకాలుగా ఉండేలాగా చూసుకోవాలి. రెండిటికి ఇంపార్టెన్స్ ఇవ్వాలి. నెక్స్ట్ ట్యాక్స్ రిఫార్మ్. ట్యాక్స్ కట్టే విధానంలో కూడా, ట్యాక్స్ పద్ధతిలో కూడా మనం మార్పు తీసుకురావాలి. అదేంటంటే టు లోవర్ మార్జినల్ రేట్స్ అండ్ బ్రాడెన్ ద ట్యాక్స్ బేస్. అంటే తక్కువ ట్యాక్స్ని ఎక్కువ మంది దగ్గర, బ్రాడెన్ ద ట్యాక్స్ బేస్, ట్యాక్స్ కట్టేవాళ్ళని పెంచి తక్కువ ట్యాక్స్ని ఎక్కువ మంది దగ్గర కలెక్షన్ చేయమని చెప్పారు. నెక్స్ట్ ఇంట్రెస్ట్ రేట్ లిబరలైజేషన్. సో ఇంట్రెస్ట్ రేట్ అని లిబరల్ చేయాలి. ఇప్పుడు మార్కెట్ డిటర్మైన్ చేయాలి. ఇంట్రెస్ట్ రేట్ అనేది మార్కెట్, ఇప్పుడు బ్యాంక్స్, ఫినాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్ క్రెడిట్ గురించి, ఇచ్చే క్రెడిట్ గురించి చూసుకోవాలి. మార్కెట్ యొక్క చేతిలో ఇంట్రెస్ట్ రేట్ అనేది ఉండాలి. అప్పుడు గవర్నమెంట్, పొలిటీషియన్స్ వాటికి దూరంగా ఉండాలి. సో కాంపిటేటివ్ ఎక్స్చేంజ్ రేట్ అంటే ఇప్పుడు మన కరెన్సీ యొక్క వాల్యూ కంపేర్ చేస్తే, మన వేరే కంట్రీకి కంపేర్ చేస్తే కరెన్సీ యొక్క వాల్యూని చూడటాన్ని ఎక్స్చేంజ్ రేట్ అంటారు. కంపేర్ చేసి చూడటానికి, సపోజ్ మన మార్కెట్లో ఒక వస్తువు ఎంత రేటు ఉంది, అది పక్క మార్కెట్లో ఎంత ఉంది, అలా కంపేర్ చేయటం అన్నమాట ఎక్స్చేంజ్ రేట్. అది కాంపిటేటివ్గా ఉండాలి. కరెన్సీ వాల్యూ అనేది కాంపిటేటివ్గా ఉండాలి. ట్రేడ్ లిబరలైజేషన్.
ట్రేడ్ని లిబరల్ చేయాలి. అంటే ఈ కంట్రీతో మనం ట్రేడ్ చేయకూడదు, వ్యాపారం చేయకూడదు, ఈ ప్రోడక్ట్తో వ్యాపారం చేయకూడదు, అట్లాంటి లిబరలైజేషన్ అనేది ఉండాలి. అంత కట్టుదిట్టంగా ఉండకూడదు ట్రేడ్ అనేది అని చెప్పారు. నెక్స్ట్ లిబరలైజేషన్ ఆఫ్ ఎఫ్డిఐ ఇన్ఫ్లోస్, ఫారెన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్కి రూల్స్కి రిలాక్స్ చేయాలి, తగ్గించాలి. ప్రైవేటీకరణ ఉండాలి, అంటే మార్కెట్ చేతిలో కూడా ఉండాలి. డీరెగ్యులేషన్ ఇన్ ద సెన్స్ ఆఫ్ అబోలిషింగ్ బ్యారియర్స్ టు ఎంట్రీ అండ్ ఎగ్జిట్, అంటే ఒక పర్టికులర్ సెక్టార్ మీద కానీ ఇండస్ట్రీ మీద కానీ రెగ్యులేషన్ ఉండకూడదు, గవర్నమెంట్ కంట్రోల్ ఉండకూడదు అని చెప్పారు. సెక్యూర్ ప్రాపర్టీ రైట్స్, ఒక ఇన్ఫార్మల్ జాబ్ ఉన్న వాళ్ళకి కానీ సపోజ్ ఎవరైనా ఇన్వెస్ట్మెంట్ని ఎంకరేజ్ చేయాలి, అప్పుడు ఎంటర్ప్రెన్యూర్స్ కూడా ఎంకరేజ్ అవుతారు, వాళ్ళకి ప్రాపర్టీ రైట్స్కి ప్రొటెక్షన్ ఉండాలి. సో ఇవన్నీ వాషింగ్టన్ కన్సెన్సస్లో ఉన్న పాయింట్స్ అనమాట, పాలసీస్. ఫస్ట్ది ఏంటంటే ఫిజికల్ డిసిప్లిన్, అప్పు ఎక్కువగా చేయకూడదు, మన ఖర్చుకు తగ్గట్టే, మన ఇన్కమ్కి తగ్గట్టే మన ఖర్చు ఉండాలి. పబ్లిక్ ఎక్స్పెండిచర్ని ఆదాయం కోసం పెట్టుకోవాలి, అండ్ మన ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేసుకోవడానికి డిస్ట్రిబ్యూషన్కి ఉంచుకోవాలి, అంటే ఎడ్యుకేషన్ చదువుకి ఇవ్వడం కోసం, హెల్త్ కేర్ కోసం ఉంచుకోవాలి. ట్యాక్స్ కట్టే పద్ధతులు మార్చుకోవాలి, ఎక్కువ మంది దగ్గర తక్కువ ట్యాక్స్ని కలెక్షన్ చేయాలి. ఇంట్రెస్ట్ రేటు లిబరల్గా ఉండాలి, మార్కెట్ చేతిలో ఉండాలి ఇంట్రెస్ట్ రేటు. కాంపిటేటివ్ ఎక్స్చేంజ్ రేట్, కరెన్సీ యొక్క వాల్యూని కంపేర్ చేసినప్పుడు ఎక్స్చేంజ్ రేట్ అంటారు, దాన్ని ఇంక్రీజ్ చేసుకోవాలి. ట్రేడ్ లిబరలైజేషన్, ట్రేడ్ లిబరల్గా ఉండాలి, అంటే బేరియర్స్ ఉండకూడదు, ఈ కంట్రీతో చేయకూడదు, ఆ కంట్రీతో చేయకూడదు అని బేరియర్స్ ఉండకూడదు. లిబరలైజేషన్ ఆఫ్ ఎఫ్డిఐ ఇన్ఫ్లోస్, ఎఫ్డిఐ మీద రూల్స్ని తగ్గించాలి. ప్రైవేటీకరణ ఉండాలి. నెక్స్ట్ కంట్రోల్, స్టేట్ గవర్నమెంట్ యొక్క కంట్రోలు ఇండస్ట్రీస్ మీద కానీ ఒక సెక్టార్ మీద కానీ వాళ్ళ కంట్రోల్ ఉండకూడదు. వాళ్ళ ప్రాపర్టీ రైట్స్ని కాపాడుకోగలగాలి. సో ఇన్ కమింగ్ వచ్చే టైమ్స్లో ఏమవుతుందంటే తర్వాత ఈ టర్మ్ సినోనిమస్ టు నియోలిబరలిజం, ఈ నియోలిబరలిజం అనే దానికి ఇంకొక పేరుగా ఇది మారింది. అండ్ ఇన్ లాటిన్ అమెరికాలో మార్కెట్ ఫండమెంటలిజం, అంటే మార్కెటే సుప్రీం అథారిటీగా ఉంటుందన్నమాట. వీళ్ళకి బేసిక్ గ్యారంటీ, ఇన్కమ్ గ్యారంటీ ఇవ్వటం, ఇట్లాంటివన్నీ ఈ మార్కెట్ ఫండమెంటలిజం రిజెక్ట్ చేస్తుంది. అండ్ గ్లోబలైజేషన్ అక్రాస్ ద వరల్డ్ అండ్ హ్యాస్ బీన్ యూజ్డ్ టు డిస్క్రైబ్ ఎక్స్ట్రీమ్ అండ్ డాగ్మెటిక్ కమిట్మెంట్. చాలా గర్వంతో వీళ్ళు నమ్ముతారనమాట, ఏంటి మార్కెటే అన్ని హ్యాండిల్ చేయగలదు, మార్కెటే సుప్రీంగా ఉండాలి అనేది నమ్ముతున్నారు. బట్ ద రియాలిటీ హ్యాస్ బీన్ డిఫరెంట్, కానీ వాస్తవంగా ఇది వేరుగా ఉంది. ద సెట్ ఆఫ్ పాలసీస్ వాజ్ ఆల్రెడీ బీయింగ్ రికమెండెడ్ బై ది ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్ అండ్ వరల్డ్ బ్యాంక్ టుగెదర్ విత్ ద యుఎస్ ట్రెజరీ. ఈ పాలసీస్ ఏవైతే ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్ అండ్ వరల్డ్ బ్యాంక్ యుఎస్ ట్రెజరీతో కలిసి రికమెండ్ చేసిన పాలసీస్ 1980 డ్యూరింగ్ ద పీరియడ్ ఆఫ్ 80s and 90sలో ద ప్రిస్క్రిప్షన్ వాజ్ ఒరిజినల్లీ ఇంటెండెడ్ టు అడ్రస్ ద రియల్ ప్రాబ్లమ్స్ అక్కరింగ్ ఇన్ లాటిన్ అమెరికా ఎట్ ద టైమ్. ఈ ఒరిజినల్గా ఇవి ఎందుకు ఉద్దేశించినవంటే, ఎవరిని ఉద్దేశించినవంటే లాటిన్ అమెరికాలో ఉన్న ప్రాబ్లమ్స్ని సాల్వ్ చేయటం కోసం. అండ్ దేర్ యూజ్ లేటర్ టు హ్యాండిల్ ఎ వైడ్ అరే ఆఫ్ అదర్ సిచ్యువేషన్స్. తర్వాత వేరే సిచ్యువేషన్స్కి, వేరే విషయాలకి వీటికి వాడినందుకు హ్యాస్ బీన్ క్రిటిసైజ్డ్ ఈవెన్ బై ద ఒరిజినల్ ప్రపోనెంట్స్ ఆఫ్ ది పాలసీస్ ఒరిజినల్గా చేసిన వాళ్ళే వీటిని క్రిటిసైజ్ చేశారు. The name of the Washington Consensus has been mentioned as being somewhat unfortunate, especially by its creator. వాషింగ్టన్ కన్సెన్సస్ దాన్ని, ఆ పేరుని మెన్షన్ చేసిన క్రియేటర్సే, వాళ్ళు ఎవరైతే క్రియేట్ చేశారో వాళ్ళే దీన్ని కొంచెం దురదృష్టకరంగా వీళ్ళు భావించారు. నెక్స్ట్ జాన్ విలియమ్సన్ ఏమన్నారంటే, ప్రపంచం అంతా దీన్ని భ్రమపడుతుంది, వరల్డ్ ఓవర్ సీమ్ టు బిలీవ్ దట్ దిస్ సిగ్నిఫికెన్స్ ఏ సెట్ ఆఫ్ నియోలిబరల్ పాలసీస్ దట్ హ్యావ్ బీన్ ఇంపోజ్డ్ ఆన్ హ్యాప్లెస్ కంట్రీస్ బై వాషింగ్టన్ బేస్డ్ ఇంటర్నేషనల్ ఫినాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్ అండ్ హ్యావ్ లెడ్ దెమ్ టు క్రైసిస్. వాషింగ్టన్ బేస్డ్ ఇంటర్నేషనల్ ఫినాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్ మమ్మల్ని కష్టాల్లోకి తోసేసినాయి, మా హ్యాప్లెస్ కంట్రీస్, మా దురదృష్టకరమైన ఈ కంట్రీస్లోకి ఈ లిబరల్ పాలసీస్ తీసుకొచ్చి మమ్మల్ని ఇంకా ఇబ్బందుల్లోకి నెట్టేశాయని చెప్పేసి వాళ్ళు భ్రమపడ్డారనమాట.
అండ్ వాళ్ళకి దే ఆర్ పీపుల్ హూ కెనాట్ అటర్ ద టర్మ్ వితౌట్ ఫోమింగ్ ఎట్ ద మౌత్. వాళ్ళు ఈ పదం అనటానికి కూడా చాలా ఇబ్బంది పడేవాళ్ళు. హీ ఫర్దర్ యాడ్స్ దట్ మెనీ పీపుల్ ఫీల్ దట్ ఇట్ గివ్స్ ద ఇంప్రెషన్ దట్ ద పాయింట్స్ అవుట్లైన్డ్ రిప్రజెంట్ ఎ సెట్ ఆఫ్ రూల్స్ ఇంపోజ్డ్ ఆన్ డెవలపింగ్ నేషన్స్ బై ద యునైటెడ్ నేషన్స్. చాలామంది ఏమనుకునే వాళ్ళంటే ఇందులో అవుట్లైన్ చేసిన పాయింట్స్, ద ఇంప్రెషన్ దట్ ద పాయింట్స్ అవుట్లైన్ రిప్రజెంట్ ఎ సెట్ ఆఫ్ రూల్స్ ఇంపోజ్డ్ ఆన్ డెవలపింగ్ నేషన్స్, అంటే డెవలప్డ్ కంట్రీస్ కోసం పెట్టిన రూల్స్ లాగే ఇవి ఉండేవి అని చెప్పి సరి అయినగానే ఉన్నాయి, చాలా యూనివర్సల్గా మంచిగానే ఉన్నాయి అని చెప్పి కొంతమంది అన్నారు. మెనీ ప్రొపోనెంట్స్ విలియమ్సన్ ఇలా ఫీల్ అయ్యేవాడు. ఆల్వేస్ ఇవన్నీ చాలా సరిగానే ఉన్నాయని విలియమ్సన్ ఫీల్ అయ్యేవాడు. అండ్ ఏమనేవాళ్ళు అంటే చాలామంది ఇందులో అవుట్లైన్ చేసిన పాయింట్స్ డెవలపింగ్ నేషన్స్ కోసం పెట్టిన రూల్స్ లాగా, యునైటెడ్ స్టేట్స్ డెవలపింగ్ నేషన్స్ కోసం పెట్టిన రూల్స్ లాగా చెప్పేవాళ్ళు. విలియమ్సన్ ఇవి సరిగానే ఉన్నాయి అని అనుకునేవాడు. మెనీ ప్రపోనెంట్స్ ఆఫ్ ద ప్లాన్ డు నాట్ ఫీల్ దట్ ఇట్ రిప్రజెంట్స్ ద హార్డ్ న్యూ లిబరల్ ఎజెండా. అంత ప్రపోనెంట్స్, దీన్ని ప్రపోజ్ చేసిన వాళ్ళు వీళ్ళు చెప్పినంత న్యూ లిబరల్ అజెండా అంత అథారిటీగా ఏం లేదు. అండ్ దట్ యాంటీ ఫ్రీ ట్రేడ్ యాక్టివిటీస్ సే ఇట్ డస్. యాంటీ ఫ్రీ ట్రేడ్ అంటే ఫ్రీ ట్రేడ్ వద్దు అనేవాళ్ళు అనేంత దారుణంగా ఇవేం లేవు అని వాళ్ళు చెప్పేవాళ్ళు. దే ఇన్స్టెడ్ ప్రెజెంట్ ఇట్ రిలేటివ్లీ కన్సర్వేటివ్ అసెస్మెంట్ ఆఫ్ what policies can bring a country to economic stability. ఎకనామిక్ స్టెబిలిటీని తీసుకురావడానికి అవసరమైన పాలసీస్ లాగే ఇవి ఉన్నాయి అని చెప్పి వాళ్ళు చెప్పేవాళ్ళు. మరి అంత దారుణంగా ఏం లేవు. యాంటీ ఫ్రీ ట్రేడ్ యాక్టివిస్టులు అంటే ఈ ఫ్రీ ట్రేడ్ నచ్చని వాళ్ళు మాట్లాడే విధానంగా, వాళ్ళు చెప్తున్నట్టు విధానంగా ఏం లేవు, బాగానే ఉంది అని చెప్పి ఇవి సరిగ్గానే ఉన్నాయి, ఎకనామిక్ స్టెబిలిటీకి ఇవి ఉపయోగపడతాయి అని ప్రపోనెంట్స్ చెప్పేవాళ్ళు. బట్ the policy prescription led to process which are known as liberalization, privatization and globalization. ఈ ప్రపంచీకరణ, ప్రైవేటీకరణ, లిబరలైజేషన్ అంటే రూల్స్ని తగ్గించడం, వీటికి దారితీసింది. దస్ ద కటింగ్ డౌన్ ద రోల్ ఆఫ్ స్టేట్ ఇన్ అన్ ఎకానమీ, పూర్తిగా స్టేట్ రోల్ అనేది కట్ చేసేటట్టుగా. మోర్ సో ఇన్ ద నేషన్స్ విచ్ గోట్ డెవలప్మెంటల్ ఫండింగ్ ఫ్రమ్ ది వరల్డ్ బ్యాంక్ అండ్ వెంట్ టు ద ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్ ఇన్ ద టైమ్స్ ఆఫ్ బ్యాలెన్స్ ఆఫ్ పేమెంట్ క్రైసిస్. ఈ బ్యాలెన్స్ ఆఫ్ పేమెంట్ క్రైసిస్ యాజ్ ఇన్ ద కేస్ ఆఫ్ ఇండియా విచ్ కమెన్స్డ్ ఇట్స్ రిఫార్మ్ ప్రాసెస్ ఇన్ 1991 అండర్ ద కండిషన్స్ ఆఫ్ ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్. ఈ స్టేట్ యొక్క రోల్ తగ్గిపోయింది. ఎలాంటి నేషన్స్లో అంటే ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్ నుంచి, వరల్డ్ బ్యాంక్ నుంచి బ్యాలెన్స్ ఆఫ్ పేమెంట్ క్రైసిస్ ఉన్న టైంలో ఫండింగ్ కోసం వెళ్ళిన నేషన్స్లో. ఇట్ వాజ్ ఇఫ్ ద ఆడమ్ స్మిత్స్ ప్రిస్క్రిప్షన్ ఆఫ్ ద ఫ్రీ మార్కెట్. ఇది ఆడమ్ స్మిత్ యొక్క ఫ్రీ మార్కెట్ ప్రిస్క్రిప్షన్ లాగా ఉంది. లిబరలిజం హ్యాస్ టేకెన్ ఇట్స్ రీబ్రత్ ఇన్ న్యూ లిబరలిజం. లిబరలిజం అనేది న్యూ లిబరలిజం ద్వారా మళ్ళీ పుట్టింది అని చెప్పి అన్నారు. Many scholars believe that the recent financial crisis of US and European nations are somehow born out of the ideas rooted in the consensus. ఈ వాషింగ్టన్ కన్సెన్సస్ ఐడియాస్ నుంచే యుఎస్ అండ్ యూరోపియన్ నేషన్స్ ఫినాన్షియల్ క్రైసిస్లోకి వెళ్ళాయని చెప్పి స్కాలర్స్ నమ్మారు. ఇన్ ద ఆఫ్టర్ మ్యాథ్ ఆఫ్ ద గ్రేట్ రెసెషన్ ఆఫ్ ద యుఎస్ సబ్ప్రైమ్ క్రైసిస్, ఈ గ్రేట్ రెసెషన్ తదనంతరం ఏమైందంటే యుఎస్ సబ్ప్రైమ్ క్రైసిస్, దీని తర్వాత ఇన్ ద వెస్ట్రన్ ఎకానమీస్ ఇట్ ఈస్ బిలీవ్డ్ దట్ డిపెండెన్స్ ఆన్ మార్కెట్ టు కరెక్ట్ గ్రోత్ అండ్ డెవలప్మెంట్ మే నాట్ సస్టైన్ ఎనీ లాంగర్. అంటే గ్రోత్కి, డెవలప్మెంట్ కోసం ఎక్కువ మార్కెట్ మీద డిపెండ్ అవటం కంప్లీట్గా ఎక్కువ రోజులు నిలవదు. అండ్ ద వరల్డ్ మైట్ అగ్రీ ఇన్ ఫేవర్ ఆఫ్ డెవలప్మెంట్ స్టేట్ యాజ్ ఇన్ కేస్ ఆఫ్ ఈస్ట్ ఏషియన్ నేషన్స్ విచ్ నెవర్ వెంట్ ఫర్ ది కన్సెన్సస్ ఫర్ ది రోబస్ట్ గ్రోత్. ఇలాంటి ఎక్కువ గ్రోత్ కోసం ఈస్ట్ ఏషియన్ నేషన్స్ ఎప్పుడు ఇలా వెళ్ళలేదు అని చెప్పేసి అన్నారు. ద కైనీసియన్ ఐడియా ఆఫ్ ఇంటర్వెన్షనిస్ట్ స్టేట్ సీమ్స్ ద అల్టిమేట్ ఆల్టర్నేటివ్ ఇన్ ద ప్రజెంట్ టైమ్స్ యాజ్ సజెస్టెడ్ బై ద యుఎస్ నోబెల్ ఎకానమిస్ట్ పాల్ క్రోగ్మెన్. ఈయన ఏం చెప్పారంటే కైనీసియన్ చెప్పిన స్టేట్ ఇంటర్వెన్షన్ అనేది ఉండాలనే ఐడియానే బాగుంది అని చెప్పి యుఎస్ నోబెల్ ఎకానమిస్ట్ పాల్ క్రోగ్మెన్ అన్నారు. అండ్ బీయింగ్ ఫాలోడ్ బై ది జపనీస్ ప్రైమ్ మినిస్టర్ షింజో అబె, ది 3 arrows ఆఫ్ ఎకనామిక్స్. ఈ జపనీస్ ప్రైమ్ మినిస్టర్ అనే షింజో అబె దాన్ని ఫాలో అవుతున్నారు.